హాయ్ హాయ్ తమ్ముడు. కన్నప్ప నుంచి మంచు విష్ణు గారిది ఒక సాంగ్ వచ్చింది, ఎలా అనిపించింది అన్న? చాలా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే కన్నప్ప సినిమా పేరు పెట్టినప్పుడే అది విజయం అని చెప్పి నేను అనుకున్నా. ఎందుకు, శివుడు మహాశివుని పేరు అది. ఆ పేరు మీద ఇస్తున్నటువంటి సినిమా కాబట్టి అది మహా అద్భుతం అవుతుందని నా నమ్మకం. ఎందుకంటే చాలా ఖర్చు పెట్టి ఎంతో ఎఫెక్ట్ పెట్టి ఆ సినిమాని నిర్మిస్తున్నారు మంచు విష్ణు గారు, తర్వాత వాళ్ళ నాన్నగారు మోహన్ బాబు గారు. వాళ్లకు తప్పనిసరిగా సినిమా హిట్ అవ్వాలి. ఎందుకంటే సినిమా ఫ్యాషన్ వాళ్ళకి. ఇప్పుడు డబ్బుల కోసం కాకపోయినా, అంత మార్కెట్ ఆయనకి లేకపోయినా చాలా అమౌంట్ ఖర్చు పెడుతున్నారు కదా. ఎంత 150 కోట్లు ఎంత అన్నారు, 200 కోట్ల పైసలకు. అంత డేర్ చేయడం సామాన్యం కాదు. ఎంత సినిమా ప్యాషన్ ఉంటే మాత్రం అంత డేర్ చేయడం. అందులోని ఈ మధ్య కాలంలో విష్ణుబాబుకి అసలు ఇట్లే లేవు. అలాంటప్పుడు ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారంటే వాళ్ళు చాలా చాలా నమ్మి, ఆ కథను నమ్మి చేస్తున్నారని. పెద్ద పెద్ద యాక్టర్లు, ప్రభాస్ అన్న కూడా, కాజల్, సో మోహన్ లాల్, అటు అక్షయ్ కుమార్, పెద్ద పెద్ద ఉన్నారు యాక్టర్లు కూడా. అదే ప్యాన్ ఇండియా మూవీ అవ్వాలని మా ఆశ, నా కోరిక కూడా. ఆ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి మంచి హిట్ అవుతుంది. విష్ణుబాబు కూడా మంచి పేరు వస్తుందని అనుకుంటున్నాను నేను. అది మాత్రం ప్యాన్ ఇండియా సినిమా చూసుకోవచ్చు అన్న. అంటే మనం విష్ణు అన్న అంటే పరమ భక్తుడు అనమాట శివయ్యకి. సో భక్తితోటి సినిమా తీసుకుంటారు. సో ఎలా ఉండబోతుంది అన్న? విష్ణుబాబు భక్తే కాదు, ఆ క్యారెక్టర్ కూడా భక్తుడే కాబట్టి రెండు కలిసి పాజిటివ్ వచ్చి సూపర్ డూపర్ సెన్సేషనల్ హిట్ పుష్ప ఆ రేంజ్కి వెళ్ళాలని ఆశ. అది కమర్షియల్ గా హిట్ అయింది, ఇది దైవికంగా హిట్ అవ్వాలని ఆశ. థ్యాంక్ యూ వెరీ మచ్.